మీనరాశి వారి గమనించుకుంటే కుజుడు 4వ స్థానంలో ఉండటంతో కొంచెం కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. అందులో ముఖ్యంగా చూసుకుంటే మదర్‌కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, గృహానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. టోటల్‌గా చూసుకుంటే ఇంట్లో ఏదైనా గనక కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారో ఎడ్యుకేషన్లో అంత అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్గా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. టోటల్గా చూసుకుంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో కొంచెం విచారకరంగా ఉండేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇరిటేషన్ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవాలి. మనకి మహర్షులు సంస్కృతంలో ఏమేమి చెప్తారంటే, ఎప్పుడైతే కుజుడు 4వ స్థానంలో ఉన్నారో వీళ్ళకి భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైర ధనక్షయం, రోగ పీడాది సంతాపం, పంచమస్తే ధారాసుతే కుజే అని మనకు చెప్తూ ఉంటారు. ఇందులో ఏం చెప్తారంటే భాగ్యహాని అంటే మీకు లక్, అప్పటిదాకా మీరు ఏదైనా పని అవుతుంటే బాగుంటుంది, ప్రమోషన్స్ వస్తే బాగుంటుంది, లేదంటే ఇంకో ఏదైనా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్దామని కనుక ప్లానింగ్తో ఉంటే ఆ ప్లానింగ్ అనుకోకుండా మీకు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్ మూమెంట్లో. అంతేకాకుండా భయం, క్రూరం, కొంచెం భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రూరం కొంచెము ఏమంటారు, చాలా ర్యాష్గా మాట్లాడేది, కటుగా ఉండే పనులు స్వభావంతో కలిగి ఉంటారు. బంధువైరం, బంధువులతో గొడవలు పడుతూ ఉంటారు. దీంతో పాటుగా ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగ పీడాది సంతాపం, మీకు హెల్త్ కాంప్లికేషన్స్ సరిగా ఉండకుండా తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఎప్పుడైతే కుజుడు 4వ స్థానంలో ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని మీరు గమనించాలి. ఇందులో చూసుకుంటే ధనం ఒకటి ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకొక విషయంలో కుజుడు వీళ్ళకి మంచి కూడా చేస్తూ ఉంటారు. ధన ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సోషల్ నెట్వర్క్ పెరుగుతుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది. పరువు ప్రతిష్టలు లాంటివి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయని గమనించుకోవాలి. అంటే ఇక్కడ మీకు కుజుడు కొంచెం ఇంటి వాతావరణంలో ఇబ్బంది పెడుతున్న నెట్వర్క్ విషయంలోనూ, తర్వాత సోషల్ రిప్యుటేషన్ విషయంలో చాలా చక్కగా మంచి చేస్తాడని గమనించుకోవాలి.